ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరు మహిళలకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. రాయల మహిళా సంఘం మహిళా సభ్యులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఫోర్త్ సెలబ్రేషన్ అని చెప్పారు. దీనికోసం మై అప్రిషియేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, ముఖ్యంగా ఆర్ఎంఎస్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. 4వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం కంటే మూడో సంవత్సరం, ఆ 3 ఏళ్ల కంటే కూడా ఈ సంవత్సరం చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మరి ఇన్ని యాక్టివిటీస్లో కూడా అంటే సభ్యులు కాకపోయినా సభ్యులకు తెలిసినటువంటి మన కమ్యూనిటీ వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకు మీరందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా ఎత్ర నార్యస్తు పూజ్యంతే ఇవన్నీ మనకు అక్కర్లేదు. మన శక్తి మనకు తెలుసు. ఇప్పుడు ప్రపంచానికి కూడా తెలుస్తూ ఉంది. నారీ శక్తి అనేది ఏమిటి అన్నది ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. దానికి ఉదాహరణలుగా అప్పటి ఝాన్సీ లక్ష్మి దగ్గర నుండి ఇప్పటి కల్పనా చావ్లా ఇటువంటి వాళ్ళందరి ద్వారా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకోవచ్చు. సో వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ, ముఖ్యంగా తల్లులు వాళ్ళ కుమార్తెలను ముఖ్యంగా ఆ రంగాల్లో వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్లకు తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి మహిళా శక్తిని నిరూపించాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు సతీ సమేతంగా రేపు ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి ఖచ్చితంగా రావాలన్నాను. వచ్చి మా ప్రోగ్రామ్ చూసి మీ ఒపీనియన్ కూడా తర్వాత చెప్పాలి. ఎలా చేశారు ఇన్ని రోజుల మా కష్టం మీరు గుర్తించి ఒక 2 మాటలు చెప్తారని అనుకుంటున్నాము. అంటే మమ్మల్ని నన్ను ఏం తిట్టావో అది తిట్టేసేది. అలా చెప్తే ఇట్లయితే వల్ల నెగిటివ్ బుక్ రాయాల్సి వస్తుంది. 2 వాక్యాలు చెప్పండి. వీళ్ళందరూ చాలా రోజుల నుంచి, నేను 1 మంత్ నుంచి చూస్తున్నానండి. చాలా కష్టపడుతున్నారు. అసలు మహిళా దినోత్సవం కోసం ఇంత కష్టపడతారని నాకు ఐడియా కూడా లేదు వీళ్ళ గురించి. వీళ్ళ ప్రోగ్రామ్ మీరందరూ జాయిన్ అయ్యి చూస్తే కానీ వీళ్ళ కష్టం తెలుస్తుందని నా ఒపీనియన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో అయినటువంటి రాయల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క రాయల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా చాలా గొప్పగా జరుగుతోంది. అందరికీ చిన్న మనవి ఏంటంటే, ఇప్పుడు 20 మంది యాక్టివ్ ఉన్న మెంబర్స్ చేయగలిగితేనే ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయి. మిగతా సభ్యులందరూ కూడా దాదాపు 300 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కార్యక్రమాలు చేయగలిగితే జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన దాని గురించి చాలా గొప్పగా అందరికీ తెలుస్తుంది. సో అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఐకాన్ మహాబలిజ మహిళా సమ్మేళనం జరుగుతున్న సందర్భంగా ఈ నెల 21, 22 హైదరాబాద్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా కర్నూలు నగరం నుంచి మన బలిజ మహిళా సభ్యులందరూ కూడా తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయించాలని కోరుకుంటున్నాం. నేను ఆర్కే నాయుడు, ధన్విత క్యాప్టెన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్స్కి ఉన్నటువంటి బ్రాంచెస్కి ఇన్ఛార్జ్ ప్లస్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాయల్ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కర్నూలు నగరంలోని ఆర్ఎంఎస్ రాయల్ మహిళా సంఘము 3వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం అడుగు పెడుతున్న వారికి శుభాకాంక్షలు. ఈ మంచి కార్యక్రమానికి కాపు బలిజ వారందరూ మహిళలను ప్రోత్సహించి వారి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలంటే మనమే వారికి ప్రోత్సాహం కల్పించాలి. కర్నూలు ఆర్ఎంఎస్ రాయల్ మహిళా సంఘం వారు 15 రోజులుగా ఈ కార్యక్రమము ఎంతో కష్టపడి నిర్వహించడం జరుగుతున్నారు. వారికి శుభాకాంక్షలు. వీరికి కాపు బలిజ సంఘాలు వారి ఎదుగుదలకు
కృషి చేస్తున్నారు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాను.